లంకా దహనానికి వానరసేన సిద్ధంగా ఉంది. మీకు అర్థమైంది కదా నా బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడికి వచ్చామో, ఎవరిని ప్రశ్నలు అడగబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వానర మూవీ టీమ్ అంతా పాటు ఉంది, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఇంటర్వ్యూ ముందు స్టార్ట్ చేసే ముందు అందరం ఒకసారి రామదూత హనుమానికి జై. సో గుడ్ పాజిటివ్ వైబ్. సో నేను పెట్టుకుంది కూడా వానర కాబట్టి. సో వానర ఏంటి అసలు అంటే వాళ్ళు చేసే చేష్టలు ఉంటుందా, లంకా దహనం ఆ కైండ్ ఆఫ్ ఉంటుందా, లేదు సెంటిమెంట్ ఎలా ఉండబోతుంది అసలు ఆల్ టుగెదర్? వాళ్ళ ఆకతాయితనం ఉంటుంది, వాళ్ళ ఎంత కంత్రిగాళ్ళు ఉంటుంది, వాళ్ళు లంకాదనం చేస్తే ఎలా ఉంటుందో అది ఉంటుంది. అండ్ ఒక దేర్ ఇస్ ఎ డిఫరెంట్ ఎమోషన్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. అంటే మీరు ఫస్ట్ డైరెక్టర్ మీరే అండ్ హీరో కూడా మీరే. డైరెక్టర్ అనుకొని ఫస్ట్ హీరో వేరే అనుకున్నారా, డైరెక్టర్ వేరే అనుకున్నారా, ఏది అట్లా షిఫ్ట్ అయింది? అనుకొని డైరెక్టర్ వేరే వాళ్ళు అనుకున్నాను, ఓకే, రెండు చేయాల్సి వచ్చింది. అంటే అది ఎలా టర్న్ అవుట్ అయింది? కుదరకనా లేకపోతే మీకు ఆ విజన్ సెట్ కాకనా? వేరే వాళ్ళు కొంచెం కుదరక మళ్ళీ ఇంకో రిస్క్ తీసుకోలేక కొంచెం బ్రేక్ తీసుకొని నాకు నేనే చేసుకున్నాను. సో అంటే మీ విజన్కి మీరు అనుకున్న దానికి కంప్లీట్గా అవుట్పుట్ అలా వచ్చిందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనం విజనరీ వేరే అనుకుంటాం, స్క్రిప్ట్ వచ్చేసరికి వేరే ఉంటుంది, అవుట్పుట్ మళ్ళీ డిఫరెంట్గా వస్తుంది, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఆ విజన్కి ఎగ్జాక్ట్గా మీరు సెట్ అయింది. ఇంకో 10-20% ఎక్కువనే వచ్చింది నేను అనుకున్న దానికంటే. బికాస్ ఎందుకంటే మేము స్టోరీ లాక్ చేసినప్పుడు ఇన్ 2023 దెర్ వాజ్ నో ఏఐ, బడ్డింగ్ స్టేజ్లో ఉంది అప్పుడు. సో ఈ రోజు ఉన్నంత యాక్సెసిబిలిటీ, క్యాపబిలిటీ లేవు దానికి. సో అప్పుడు మేము అనుకున్న రామాయణ ఎపిసోడ్ మొత్తము స్కెచెస్ త్రూ చెప్పేద్దాం అనుకున్నాం. ఓకే, బట్ ఈరోజు ఏఐ ఉంది కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏఐ. ఈజీ, థ్యాంక్ఫుల్. ఈజీ కూడా కాదు చెప్పడం, ఎందుకంటే మాకు గ్రాఫిక్స్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది. ఓకే, మేము అనుకున్న బడ్జెట్కి కూడా. సో బడ్జెట్ కూడా తగ్గిపోయింది, ప్రొడ్యూసర్కి పెద్ద రిస్క్ అంతగా లేదా? ప్రొడ్యూసర్ గారు ఆ విషయంలో మీరు హ్యాపీయా? అంటే అక్కడ తగ్గింది బడ్జెట్. ఐ థింక్ ఇట్స్ కూడా బిగ్ బడ్జెట్ కదా. ఆల్మోస్ట్ మీరు ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు 5 kilos అయింది సమేత చెప్పారు కదా. ఇట్స్ గుడ్. సో అంటే వానర మూవీ అంటే మీరు చెప్పినట్టు ఈ వానర సైన్యం మెయిన్ ఇంపార్టెంట్. వానరకి వానర సైన్యం, వానర అధ్యక్షుడికి అంటే వానర సైన్యం మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ మూవీలో మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు, ఎవరెవరు? అంటే హీరో క్యారెక్టర్ కూడా ఆ వానర సైన్యంలో ఒకడు. సో హీరో అనేవాడు, అండ్ మేబీ అతని దగ్గర ఉన్న మనుషులందరూ కూడా వానర సైన్యమే. ఆ వానర సైన్యం వెళ్ళి రావణుడి మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో అదే మన కథ. అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసేటప్పుడు ఒక బైక్ నుంచి దానికి మొత్తం కథ, దానికి మీరు వానర అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ మీతో పాటు వెంబడి ఉంటుంది. దీన్ని క్యారీ చేయడం, ఆడియన్స్కి దాన్ని ఎక్కించడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్. సో దాన్ని ఎలా టాలీ చేశారు అసలు? అంటే ఇది సోషల్ ఫ్యాంటసీ కాదండి, సూపర్ పవర్స్ ఏమి ఉండవు ఎవరికి. సూపర్ న్యాచురల్గా ఇప్పుడు పైన ఇవన్నీ కాన్సెప్ట్ పోస్టర్స్ మనకి. బట్ సినిమాకి వచ్చేసరికి వాట్ వి హావ్ డన్ ఇస్, మన కథ 5100 BCE నుంచి స్టార్ట్ అవుతుంది, రామాయణం నుంచి. అక్కడ నుంచి అసలు ఏమైంది, అసలు ఈరోజు ఎలా మెటఫర్స్ తీసుకుంటున్నాం మనము. అండ్ మన స్టోరీ మొత్తంలో కూడా మనము చిన్న మైథాలజికల్ టచ్ ఉంటుంది కానీ ప్రాపర్ మైథాలజీ ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ ద స్టార్టింగ్ పార్ట్. సో మైథాలజికల్ మెటఫర్స్ తీసుకుంటూ స్టోరీని వేవ్ చేసుకుంటూ ఫైనల్ ఏమైంది అనేది మనం చెప్తున్నాం. ఓకే, గుడ్. సిమ్రాన్ గారు, హ్యాపీ టు సీ అగైన్ చాలా రోజుల తర్వాత. సో మీకు ఈ మూవీలో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అసలు? కథ మొత్తం చాలా ఫ్రెష్, కొంచెం అన్ని ఎలిమెంట్స్ పెట్టుకొని కానీ ఫోర్స్ఫుల్గా కాకుండా చాలా సీమ్లెస్లీ చెప్పారు, అది చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ నా క్యారెక్టర్ ఇందు ఒక పల్లెటూరు అమ్మాయి, కొంచెం అల్లరి పిల్ల, అలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు కదా. నేను ఆల్వేస్ అర్బన్ క్యారెక్టర్స్, కొంచెం గర్ల్ నెక్స్ట్ డోర్ సిటీ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. సో దాట్ ఆల్సో ఐ థింక్ వాజ్ రానా కాదు రామ్ చరణ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి, డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సార్ మీరు మీ వానర సైన్యం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది అసలు? ఇబ్బంది ఏం పెట్టలేదు, పెడతారు మరీ పెట్టకుండా ఉండరు కానీ అందరూ స్వయంగా మీ ఫ్రెండ్ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టరు అని ఉండదు నాకు తెలిసి కదా. ఇబ్బంది పెట్టే వాళ్ళ ఫ్రెండే కదా అని కొద్దిగా లిబర్టీ ఎక్కువ తీసుకొని మేబీ కొంచెం అంటే గుడ్, మంచి కోసం, చెడు కోసం కాదు. వెరెవర్ రిక్వైర్డ్ దే డి నాట్ నీడ్ మై అప్రూవల్ పర్మిషన్, అదేం అవసరం లేకుండే హీరోకి, బికాజ్ హీస్ మై ఫ్రెండ్, సో హీస్ గాట్ దట్ లిబర్టీ.
అండ్ హ్యాడ్ కంప్లీట్ ట్రస్ట్, మొత్తం ట్రస్ట్ ఉండే అతని మీద. నేను ఎప్పుడు పెద్ద ఇన్వాల్వ్ చేసింది ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. ఓకే. యా పోతుండే వెళ్ళాను, సెట్కి వెళ్తుండే, ఇక ఉంటాయి కదా మా పనులు, సాయంత్రం మళ్ళీ పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కదా, ఆ టైంకి వచ్చేవాళ్ళ ఆ పని ఆ టైంకి వచ్చి ఏదో ప్రొడ్యూసర్ అట్లా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అడావిడి చేసి మళ్ళీ వెళ్ళిపోయా, అంతేగాని. అంతేనా అండి? ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా మీకు మొత్తం? లేకపోతే దర్ ఇస్ ఏం కాదండి, మూవీలో క్రియేటివ్ ఫీల్డ్ కదా, నువ్వు రిస్ట్రిక్ట్ చేసి పెడితే అసలు అది ఎటు కాకుండా పోతుంది అది. యా అట్లీస్ట్ వీ షుడ్ ట్రస్ట్ సమ్వన్, ఐ షుడ్ గో విత్ ఇట్, అంతే. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? బాగుండే, ఇట్స్ నైస్. బాగుండిందంటే లైక్ రెండు రకాలుగా ఉంటుంది. స్టార్టింగ్లో బాగాలేకుండా తర్వాత బాగా అనిపించింది, ఇప్పుడు ఇట్స్ ఇంకా బాగా అనిపిస్తుంది, అంతే. రైట్ నౌ ఏమనిపిస్తుంది? 26th ఎన్ని రోజులు? ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, దాంట్లో డౌట్ లేదు. 200% ఐ విల్ గెట్ మై మనీ బ్యాక్. ఇన్ ఫ్యాక్ట్ అట్లీస్ట్ ఒక 7 to 10 times more ఐ గెట్ మై మనీ బ్యాక్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. తదాస్తు, టచ్ వుడ్, మీకు అలానే జరగాలి, మీ జోబ్ మొత్తం నిండాలని కోరుకుంటున్నాం. సో అండ్ స్క్రిప్ట్ దగ్గర చూసేటప్పుడు అంటే ముగ్గురు కూర్చొని, అండ్ తను కూడా మీ ఫ్రెండే కదా, తను మీకు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే. సో మీ ముగ్గురు కూర్చొని దానిపైన వర్క్ చేశారా, లేదా మీ ఇద్దరు వర్క్ చేశారా? ఎప్పటి నుంచి వర్క్ జరుగుతుంది దీనిపైన? లాస్ట్ 5-6 years నుంచి స్టోరీస్ రాస్తూనే ఉండే ఆయన, విశ్వజిత్ అని. చాలా స్టోరీస్ రాశారు. బట్ ఫస్ట్ మూవీకి వెళ్ళడానికి ఐ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్, లవ్ స్టోరీ, జనరల్ లవ్ స్టోరీస్ కాకుండా మనం డిఫరెంట్గా చేద్దామని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి రోల్ ఒకవేళ నేను పుల్ ఆఫ్ చేయగలిగితే ద రిజల్ట్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్. అందుకోసం ఆ రిస్క్ నేను తీసుకున్నాను. బట్ దానికి ఏం ప్రిపరేషన్ కావాలో అదంతా నేను ప్రాపర్గా చేసుకున్నాను. సో స్క్రిప్ట్ విషయంలోకి వస్తే కూడా అయితే మొత్తం ఆయన హీ వాజ్ దేర్ ఆల్మోస్ట్ దే బౌండ్ స్క్రిప్ట్, బట్ వేరెవర్ ఆ క్రియేటివ్ పార్ట్ ఇంకా బెటర్ చేయాలి అని చేయాలన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ దేర్. అంటే మీరు కామెంట్స్ కింద చదివారా? అంటే ఎస్పెషల్గా ఆయన గురించి బాగా హైప్ చేసి చాలా కామెంట్స్ వచ్చాయి. మీ స్క్రీన్ ప్లే, ఆయన మీకు ఇచ్చిన స్టోరీ బిట్స్ పిలాని నుంచి అంట కదా, ఆయన చేసిన చాలా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ, అవి చదివారా? చూసాను. సో చాలా పాజిటివ్ ఉంది ఆయన గురించి కూడా. సో స్క్రిప్ట్ అంతా కలిసి వర్క్ చేశారా? కలిసి వర్క్ చేశాను. హీస్ మై MBA క్లాస్మేట్, నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి తెలుసు అతను. ఓకే. సో అప్పటి నుంచి వి ట్రావెల్డ్ టుగెదర్. సో మీరు మీ వానర సైన్యంలో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అసలు? కాలేజ్ బాత్రూంలో బాంబులు వేయడమా? అన్నీ ఆయనే చెప్తే ఎలా అండి? మీరు ప్రొడ్యూసర్ పొదుపుగా వాడాలి కానీ పొదుపుగా మాట్లాడాలి. లాస్ట్ ఇంటర్వ్యూలో గుర్తులేదని చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తే బాగోదని చెప్పి గుర్తుంటుంది కదా తర్వాత అట్లా అంటారా? మెమరీస్ మళ్ళీ కలెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు వేరే గుర్తొస్తాయని చెప్పు అంటే ఐ మీన్ అంటే చెప్తే అదే గుర్తొచ్చింది ఎప్పుడో ఇంటర్లో అనుకుంటా. ఇట్లానే కాలేజ్ క్లాస్ అయ్యేటప్పుడు ఒక్కటే కాదు కదా, చాలా ఉంటాయి. ఏమిటండి కాలేజ్ అయిపోయినాక బేకరీ చెప్తుంది. ఇప్పుడు సిమ్రాన్ గారిని అడగండి, మీ వానర్ సైన్యం చేసిన మెమరబుల్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్, మోస్ట్ కష్టపడే మూమెంట్ కూడా. జనరల్గా చూస్తే మూవీస్లో హీరో గారు హీరోయిన్ని ఎత్తుకుంటారు, కానీ ఈ ఫిల్మ్ లో రివర్స్ సైన్యంతో మాకు మీరు కదా. ఇట్స్ వైట్, మీరు మీ ఇష్టం, మీరు బయట రిలేటెడ్ గా చెప్పినా పర్లేదు, మూవీలో అయినా పర్లేదు, చెప్పండి. అవునా? మూవీలో చాలా ఉన్నాయి. अपने प्रीवियस इंटरव्यू ऑलरेडी बोल दिए ఆల్రెడీ. సో మీరు చెప్పండి, తర్వాత మీరు చాలా ఉన్నాయి అన్నారు కదా, అందులో మచ్చిగా చెప్తారు కానీ. సో అది కూడా పొలం గట్టు మీద. సో దాట్ వాజ్ క్వైట్ ట్రికీ. అండ్ నేను కూడా, ఎందుకంటే 7 takes తీసుకున్నాము దానికి. నాట్ దట్ ఐ డ్రాప్డ్ హిమ్, ఏమైందంటే గోల్డెన్ అవర్ సాయంత్రం, వెరీ ట్రికీ టు షూట్ దాట్ బిట్. కాబట్టి నేను చెప్పాను ఒక్కొక్క టేక్కి నేను ఒక అవకాడో తీసుకుంటాను. అండ్ మేము ఒక పల్లెటూరు, ఒక చిన్న విలేజ్లో వీఆర్ షూటింగ్ ఇన్ అ విలేజ్, బట్ హీ అరేంజ్డ్ ఫర్ దెమ్. సో అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. అందరు సో వార్మ్ అండ్ వెల్కమింగ్, ఎవ్రీ వన్ దేర్. స్లో లైఫ్, కొంచెం ఈజీ లైఫ్, అండ్ నేచర్తో క్లోజ్ ఉండటం చాలా నచ్చింది. పీస్ఫుల్గా ఫ్రెష్ ఎయిర్, లవ్లీ. సో ఇప్పుడు చెప్పండి ప్రొడ్యూసర్ గారు, మీరు మీ వానర సేన గురించి చెప్పండి. ఏంటి మెమరబుల్? చాలా ఉన్నాయి అన్నారు కదా.
Remember that shoot where Varsham mein and it stopped and we were like, abhi karna kya hai? అవును. అవునా అంటే మీరు లేరా? చాలా ఉన్నాయి అన్నారు కదా ఇప్పుడే మెమరీస్ చాలా. మళ్ళీ నన్ను అడుగుతారని తెలియక అన్నాను అయిపోయింది కదా అని. మీరు బాగా ఈయన ఫ్యాన్ అండి డైరెక్టర్, జాతరత్న డైరెక్టర్ ఫ్యాన్ మీరు. కాదు కదా, వేరే ఫ్యాన్ ఆయన అంతా. ఓటాకే డైలాగ్ లో కొంచెం వాడుకోవాల్సింది. ఓటాకే ఓ మెమరీస్ బోలా తో పూరా వరల్డ్ డిస్టర్బ్ తో జాయేగా. అంటే మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మీరు కంప్లీట్ గా ఎక్కడి నుంచి మీరు రావడం కదా. శాంతను శంతను శంతను చెప్పండి, మెమరబుల్ మూమెంట్ చెప్పండి. ఫస్ట్ వన్ అట్లీస్ట్ ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడం ఇంతమంది. శంతను ఎప్పుడు మళ్ళీ అటు ఇటు అయింది అది. శాంతను బట్ మన హీరో గారు శంతను అని చెప్పారు. శంతను శంతను మేము కూడా పిలవం, మేము శాంతను అంటాం అంతే. ఓకే, సో కమింగ్ టు డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే డైలాగ్స్ ఎవరు రాశారు మనం చెప్పక్కర్లేదు. RRR, కృష్ణ వందే జగద్గురు అవి ఎంత పాపులర్ అయ్యాయి. సో ఆయన ఇచ్చిన దాంట్లో మీకు ఎలా అనిపించింది? సాటిస్ఫైడ్ లేకపోతే కూర్చొని వర్క్ చేశారా? హీస్ అ వెరీ బిగ్ పర్సన్. మా మూవీకి చేయడమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. సాటిస్ఫైడ్ నో, బట్ మనకి రానిది అక్కడ నుంచి రాలేదు అంటే వీ షుడ్ టేక్ అనదర్ కదా. నో బట్ వాట్ ఎవర్ ఫస్ట్ టైం ఇవ్వగానే చాలా 2 టెరిఫిక్ డైలాగ్స్ ఇచ్చారు మాకు. అండ్ ఆయన హీ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. రాసివ్వరు మాకు, రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు సీన్ మొత్తం. ఓకే, అంటే ఒక సీన్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయంటే 4 మాడ్యులేషన్స్తో రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు మాకు. ఓకే, సో అది దానివల్ల మనకి చాలా ఈజీ అయ్యేది సెట్లో. ఓకే, ఇక్కడ ఎమోషన్ ఎట్లా వస్తుంది అనేది అంతా. సో మీకు యాజ్ ఏ డైరెక్టర్గా కష్టమైందా, యాజ్ ఏ హీరోగా కష్టమైందా? యాజ్ డైరెక్టర్ కానీ అండ్ యాక్చువల్గా హీరోగా ఏదో వేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకెట్లా తీసుకెళ్ళాలి ముందుకి, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్ని ప్రాపర్గా చాలా హెక్టిక్ అయింది. ఎందుకంటే ఏదో ఒక నెలలో కంప్లీట్ చేసేసిన పోస్ట్ ప్రొడక్షన్ కాదు మనది. సో వీ హ్యావ్ డన్ ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ సినిమాకి. ఎడిట్ కాపీ వచ్చిన తర్వాత డిఫరెంట్ సిటీస్ నుంచి డిఫరెంట్ సెక్టర్స్ నుంచి మనుషుల్ని పట్టుకొని వచ్చి సినిమా చూపించి దాని మీద మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే అటు ఇటు చేసుకుంటూ ఇంకేమైనా ప్యాచ్ వర్క్ ఉంటే అవి చేసుకుంటూ, సో దానికి ఇంకా చాలా యాక్చువల్లీ హెక్టిక్ అయింది మనకి టు గెట్ ద ప్రాపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. ఓకే, మీ ఫ్రెండ్ అని కాదు, హీరోగా ఓకే, డైరెక్టర్గా అంత ఎలా ఆయన మీద నమ్మకం పెట్టారు అసలు? అంటే యాక్చువల్గా ఫ్రెండ్ అయినా ఎంత ఉన్నా కూడా ఫైనల్ ఇట్స్ మూవీ, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. 100%. సో అంటే యాక్టింగ్ చాలా 100% డౌట్ లేదండి. చిన్నప్పటి చూస్తున్నాం కాబట్టి ఆయన మేమున్నప్పుడు ఏదైనా యాక్టింగ్ చేయడం అది నడుస్తుంటుంది కాబట్టి మా మధ్యలో దాంట్లో అసలు డౌట్ లేకుండే. డైరెక్షన్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఐ మీన్ లక్కీలీ ఆర్ ఐ సే లక్కీలీ పాత డైరెక్టర్ మాకు వర్కౌట్ కాలేదు. సో ఐ మీన్ ఈయన టాలెంట్ బయటికి వచ్చింది. ఒక 1-2 డేస్ స్టార్టింగ్ చూద్దాం, లేటెస్ట్ ట్రై. ఎన్ని డేస్ అయింది కదా, ఒక ప్రాపర్ ప్లాన్తో ఈసారి మళ్ళీ ప్లాన్తో వచ్చినాము. 2 డేస్ చూద్దాము అనుకున్నాము. ద అవుట్పుట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ ఐడియాతో వచ్చింది ఎవరు, మీరా? ఓకే, నేనే డైరెక్ట్ చేస్తాను టీమ్. అంటే నేను, అవినాష్, రైటర్ గారు కానీ కొంచెం అనుకున్నాం ఓకే విల్ ట్రై. బికాజ్ మనోడికి యాక్టింగ్ అయితే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హిమ్. నాకున్న నాలెడ్జ్కి ఇట్స్ వెరీ మచ్ ఈజీ. ఎనీ రోల్ ఈ కెన్ ఈజీలీ పుల్ ఇట్ ఆఫ్, దాని డౌట్ లేదు. సో కొంచెం ఎక్స్ట్రా బర్డన్ తీసుకునే కెపాసిటీ ఉందని నాకు అనిపించింది. సో ఐ వాజ్ ఫైన్. అది ఇంకా లక్కీలీ ఇంకా వర్కౌట్ అయింది అది బాగా. వి డి నాట్ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఆఫ్టర్ దట్. అంటే వన్స్ సెట్స్ మీదకి వెళ్ళాక ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అనిపించింది? అరే ఇది ఏం అనిపించలేదండి. సో ఇట్ వాజ్ మచ్ ఈజీ ఫర్ హిమ్. ఐ మీన్ వర్క్ పరంగా ఇట్ వాజ్ టూ హార్డ్, బట్ యాజ్ అ డైరెక్టర్ యాక్టర్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్. ఇంకొకరిని కన్విన్స్ చేసే అవసరం లేకుండా ఆయన రోల్కి ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్. ఈజీ ఫర్ హిమ్, బట్ మనకి కూడా ఉండాలి కదా, చూసే వాళ్ళు కూడా అనిపించాలి. దట్స్ వాట్ ఐ మీన్. అతను డైరెక్టర్, అతను కన్విన్స్ అయ్యి అతను యాక్టర్ని అతను కన్విన్స్ చేసుకోగలిగిండు. అట్ ద సేమ్ టైం మేము ఫస్ట్ 2 days చూసినాము, చాలా బాగా అనిపించింది. దాంతో మళ్ళీ ఇన్వాల్వ్ కాలేదు ఇంకా. వాట్ ఎవర్ హీ చూస్ వీ వర్ వెరీ సపోర్టివ్. బట్ అంటే దాని ఎన్నుకున్న కష్టం టు ఎక్స్ట్రీమ్ అండి. ఒక యాక్టర్కి బేసిక్గా హీ నీడ్స్ ప్రాపర్, ఎనీ యాక్టర్స్ దే నీడ్ ప్రాపర్ రెస్ట్. ఒక నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ ఫేస్తో కనిపించాలంటే. బట్ ఆ పర్సన్కి ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ స్లెప్ట్. ఐ మీన్ మొత్తం ఆ 40 days
ఆ 40 days నైట్ అంతా అబౌట్ డైరెక్షన్, నెక్స్ట్ డే ఏంది, దాని ప్లాన్ ఏంది, ఆల్ ఎంటైర్ సెటప్ మొత్తం చూసుకోవాలి. ఐ మీన్ ఇట్స్ టూ మచ్ హెక్టిక్. ఉంటే ఎంత టీం ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ హిస్ కాల్. అతను డిసైడ్ చేయాలి ఫైనల్గా యాజ్ అ డైరెక్టర్. సో ఐ థింక్ 40-45 days కంప్లీట్. ఆ షూట్ టైం మొత్తము అమలాపురంలో అయితే ఒకటే రూమ్లో ఉండే. నేను మంచిగా యూస్ టు స్లీప్. మీ టెన్షన్ అంతా ఆయన మీద పడేస్తారా? నాదంతా అయిపోతే టెన్షన్ ఆ టైంకి పడుకుంటాను నేను. ఇంకా మనోడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏంది, ఏ టైంకి ఎవరు రావాలి, ఏంది యాక్టర్స్ అన్నీ. ఇట్ వాస్ టూ హెక్టిక్ ఫర్ హిమ్, బట్ యా నైస్, హ్యాపీ. సో డైరెక్టర్ గారు కమ్ హీరో. సో మిగతా అంటే మిగతా క్రూ కూడా చాలా సీనియర్స్ ఉన్నారు. ఆమని గారు ఉన్నారు, శివాజీరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నారు స్పెషల్గా. సో ఎస్, నందు ఉన్నారు స్పెషల్గా. సో తనకి ఈ టైంలో ఇది ఒక చాలా రిస్క్ చేశారని చెప్పారు. ఎందుకంటే యాజ్ ఎ హీరోగా చేస్తున్నాడు అండ్ ఇప్పుడు తను విలన్గా ఇందులో వస్తుంది. సో అంత నమ్మకం పెట్టి వచ్చాడు, అంత నమ్మకంతో వచ్చాడు. సో తనని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరు సజెస్ట్ చేశారు? అది అసలు యాక్చువల్ నేను 4 names రాసుకున్నాను ప్రతి క్యారెక్టర్కి ఎవరు కావాలని, కానీ నందు వాజ్ నాట్ దేర్ ఇనిషియల్లీ. అదో ఫైనల్లీ మా వైఫ్ సజెస్ట్ చేసింది, బాగుంటుందేమో ఇట్లా చూడు ఒకసారి అంటే. యాక్చువల్ మంచి థాటే కదా అని చెప్పి దెన్ వీ స్పోక్ అండ్ వీ ఫైనలైజ్డ్. ఓకే, అండ్ వెరీ గుడ్ జాబ్. మిగతా వానర సైన్యం, అదే అడిగారు స్టార్టింగ్లో, మిగతా వానర సైన్యం గురించి అసలు. సో వాళ్ళతో వర్క్ బికాస్ కొత్త అంటే నేను తప్పితే మిగతా అందరూ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండి ఆన్ సెట్. వాళ్ళ నుంచి ఏమైనా సజెషన్స్ కానీ, బికాస్ శివాజీరాజా గారు శివాజీరాజా గారు, ఆమని గారు వాళ్ళని ఎప్పటి నుంచి చూస్తున్నాము. నందు గారు అన్ని ఇయర్స్, ఐ మీన్ 20 years అన్నారు ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉండి, బట్ హీ కుడ్ మ్యాచ్ నందు గారితో. ఎందుకంటే లేకపోతే ఆ రోల్ ఐ కెనాట్. ఒక హీరో ఉన్నప్పుడు విలన్ దాటి ఉండాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఈక్వల్గా వెళ్ళారు. అండ్ 20 years ఎక్స్పీరియన్స్ కన్నా దిస్ ఫస్ట్ మూవీలోనే సంథింగ్ మనకి విలన్ అంటే ఇలానే ఉండాలి అని ఒక థాట్లో ఉండిపోయింది కదా, సంథింగ్ చేంజ్. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ఏంటంటే కంటెంట్ ఉంటే మూవీ బాగుంటే ఖచ్చితంగా దాన్ని హిట్ చేస్తారు, అందులో డౌటే లేదు. కంపేర్ టు అదర్ మన ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు అసలు వాటిని. సో వానర ఎందుకు చూడాలి ప్రేక్షకులు థియేటర్స్గా 2.5 hours ఎందుకు వచ్చిన్నారంటే ఏం చెప్తారు? ఓకే, 2 hours. మీరు అన్నీ పొదుపుగా, ఈయన ఎంత పొదుపుగా ఉన్నారండి. ఛాన్స్ ఇచ్చారా మీకు అసలు? ఫ్రీ హ్యాండ్ అంటున్నారు. అంటే యాక్చువల్ టైం చాలా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు, రన్ టైం కూడా. అందుకని చెప్పి ప్లీజ్ మీ నెక్స్ట్ మూవీకి మీకు కొంచెం డైలాగ్ రైటర్స్గా మార్చుకోండి కొంచెం ప్లీజ్. చెప్పండి. అదే ఐ మీన్ 2 hours 3 minutes అండి రన్ టైం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ ఒక సింగిల్ ఫ్రేమ్ కూడా మీకు బోర్ కొట్టనివ్వం. అది దట్ ఈస్ అవర్ గ్యారంటీ. టూ మచ్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసినాం, దర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. 2 hours ఐ మీన్ వెన్ యూ వాచ్ ద మూవీ ఇది కొత్త వాళ్ళు తీసిండ్రు అనే డౌట్ మాత్రం మీకు 100% రానివ్వమండి, రాదు కూడా. యూ ఫీల్ ఇట్స్ అ వెరీ మంచి సీనియర్స్ తీసిన మూవీలాగా ఉంటుంది మొత్తం కంప్లీట్ మూవీ. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ 26th. ఆ రోజు ఏ ప్లాన్స్ ఉన్నా కైండ్లీ అది ఒకరోజు అవాయిడ్ చేసి మీరు ఒకరోజు మూవీకి వస్తే యూ విల్ డెఫినెట్లీ టెల్ అదర్స్ టు వాచ్ దిస్ మూవీ. ఓకే, సిమ్రన్ గారు. సో మీరు ట్రైలర్ టీజర్లో ఆల్రెడీ చూసే ఉంటారు. విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టర్స్ కానీ అందరు చాలా బాగా, లైక్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ లవ్ ద టీజర్ అండ్ ద ట్రైలర్. సో ప్లీజ్ 26th రండి, మీ ఫ్యామిలీతో ఒక క్లీన్ ఎంటర్టైనర్, అందరినీ కలిసి చూడొచ్చు ఈ ఫిల్మ్. అండ్ ద రన్ టైమ్ ఇస్ ఆల్సో వెరీ షార్ట్, చాలా లాంగ్ ఫిల్మ్ కూడా కాదు. సో ఇట్స్ గోనా బి అ క్రిస్ప్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా రండి అండ్ థ్యాంక్ యూ. కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో 5 minutes మీరు సినిమాకి వచ్చిన తర్వాత విల్ నాట్ ఫీల్ దిస్ ఎ స్మాల్ ఫిల్మ్. ఏదో ఒక పెద్ద సినిమా చూస్తున్నాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసిన సినిమా చూస్తున్నాం అనే జోన్లోకి వెళ్ళిపోతారు. అండ్ క్లైమాక్స్ అయ్యాక కూడా ఆ జోన్లోనే బయటకు వెళ్తారు. ఐ ప్రామిస్ యూ దట్. ప్లీజ్ టు కమ్ అండ్ వాచ్ వానరా ఓన్లీ ఇన్ థియేటర్స్. I just ask one question about సాగర్ గారు. సో సార్, ఎందుకంటే ఆయన మనం మర్చిపోలేం. మీరు వర్క్ చేసే సమ్మోహనం కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన ఎలా ఏం చేశారు అసలు? ఎక్సలెంట్ మ్యూజిక్ అండి, అసలు ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పటిదాకా రూరల్ డ్రామా చేయలేదు, రూరల్ ఫిల్మ్సే చేయలేదు అసలు ఆయన. సో వాజ్ డూయింగ్ అర్బన్ ఫిల్మ్స్, థ్రిల్లర్స్ అవి చేశారు, కానీ రూరల్ ఇప్పటిదాకా చేయలేదు. అండ్ మూవీ టింట్ మొత్తం మారిపోయింది. దిస్ విల్ బీ ద మోస్ట్ స్టైలిష్ రూరల్ డ్రామా యూ విల్ ఎవర్ సీ ఇప్పటిదాకా వచ్చిన వాటిలో. అండ్ ఆ సాంగ్ కూడా బాగుంది, అదరహో బదరహో, అది కూడా బాగుంది. క్యాచీ ట్యూన్, ముందుకెళ్తుంది. డిఫరెంట్గా ఉంటాయి ట్యూన్స్ అన్నీ కూడా మన మూవీలో.
యా, సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మీకు ఈ మూవీలో స్పెషల్ ఏమైనా సాంగ్ ఉందా మీకు? నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఫుల్ ఆల్బమ్ వినలేదు ఇప్పటి వరకు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే వివేక్ సాగర్ ఐ హ్యావ్ అ సాఫ్ట్ స్పాట్, ఆల్వేస్ విల్, బికాజ్ ఆగి ఆగి ఆయనే నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ టీజర్ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు హియర్ ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్. సో ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తారా? ఆయన్ని కలిసారా, విన్నారా, ఏమనిపించింది? కలిసేవాడిని అంటే ఆయన నవ్వులో మేము ఏం అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడు కలవలేదు. ఈయనకు క్యారెక్టర్ ఇవ్వాల్సింది కదండి మీ వానర సైన్యంలో. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఉంది కదా. బట్ ఆయన చూడండి అసలు టక్ టక్ అని ఎట్లా ఇస్తున్నారు. ఎప్పుడు కలవలేదు, బట్ ఐ నో హిస్ వర్క్. సో చాలా మొన్న ఈ మధ్య నేను ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్కి అట్లీస్ట్ 10 times మోర్ ఇంపాక్ట్ క్లైమాక్స్లో ఇచ్చాడండి. ఓకే, he was very very specific. Each and every second ఎక్కడ మిస్ కాకుండా ఆ ఇంటెన్సిటీ ఎక్కడైతే అవసరమో టూ మచ్ మెయింటైన్ చేసిండు. అండ్ ఐ హర్డ్ ఎప్పుడు కూడా ఐ మీన్ ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు చేయలేదంట, బట్ హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ జాబ్ అండి. అసలు డౌట్ లేదు. అంటే ఐ మీన్ అందరు వివేక్ సాగర్ అంటే నాకంత ధైర్యం లేకుండే, బట్ ఆఫ్టర్ హిస్ వర్క్ దెన్ ఐ గాట్ టు నో టూ మచ్. చాలా ఈ హెల్ప్ డస్ అ లాట్. మూవీని అట్లీస్ట్ ఒక 5 times నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. ఓకే. అండ్ అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించారా టీజర్ ట్రైలర్? మనోజ్ గారు వచ్చారు యాక్చువల్గా, అండ్ మనోజ్ గారు స్పెషల్ ఆ డైలాగ్ కూడా పెట్టినట్టున్నారు కదా. సో ఏషియన్ వాళ్ళు చూసిండ్రు, సురేష్ ప్రొడక్షన్ టీం వాళ్ళు చూసిండ్రు, అండ్ చాలా నచ్చింది వాళ్ళకి. అందుకే వి గాట్ దట్ ఏషియన్ సినిమా ప్రెజెన్స్ అని ప్రొడక్షన్ వాళ్ళు. దే ఆర్ రిలీజింగ్ అవర్ మూవీ ఆన్ 26th. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వానర బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు తెలుగు ప్రేక్షకులు అసలు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇదండి వానర టీమ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.